సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల సిఎస్ఐ సభా ప్రాంగణం నుంచి ఒక ఉద్వేగపూరితమైనటువంటి ప్రసంగం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పులివెందుల నియోజకవర్గానికి గడిచిన 5 ఏళ్లుగా చేసినటువంటి అభివృద్ధితో పాటు రాబోయే 5 ఏళ్లలో చేయబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రజలకు వివరించడం జరిగింది. తనపైన తన కుటుంబంతో చేస్తున్నటువంటి ప్రతిపక్షాల కుట్రలన్నీ కూడా పులివెందుల ప్రజలకు స్పష్టంగా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పులివెందుల ప్రజలు ఏమనుకుంటున్నారు వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కుటుంబాన్ని చీల్చేటువంటి కుట్ర కోణం, ఈరోజు కుటుంబాల మధ్యనే వివాదాలు తలపెట్టి ఈరోజు చోద్యం చూస్తూ ఉన్నారు, కూటమిగా వస్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు ఈ చిల్లర రాజకీయాలు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తే ఒక చిల్లరోడు. అతను డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నా, అట్లా మేనరిజం చూసుకున్నా, అతని పథకాలు మోసపూరితం 420 వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి ఎన్ని కూటములు కానీ ఎన్ని కుటుంబంలో విడదీసినా కానీ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అవినాష్ అన్న పైన అభిమానం ఇంకా పెరగడమే కానీ తగ్గదు. ఇది నామినేషన్ రోజు లాగలేదు, విజయోత్సవ రోజులాగా విన్ సక్సెస్ఫుల్గా ఉంది. సో సార్ నామినేషన్ వేసి పులివెందుల నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తాడు. మేము పులివెందుల ప్రజల్లాగా సార్ని గెలిపించి అత్యంత మెజార్టీతో అవినాష్ అని సార్ని గెలిపించడానికి మేమంతా సిద్ధం. గడిచిన కొన్నేళ్లుగా చూస్తున్నాం, ఏదైతే అవినాష్ రెడ్డి పైన హత్య ఆరోపణలు చేస్తూ చోద్యం చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కాదు, నేను నమ్మటం లేదని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. మీరేమనుకుంటున్నారు పిలువెందుల వాసులు? ఈ కేసు గురించి పోలీసులు విచారించేటప్పుడే, సిబిఐ కేసు అయినప్పుడే అవినాష్ సారు డైరెక్ట్గా ప్రెస్కి పిలిచి కూర్చొని ఆయన కొన్ని క్వశ్చన్లు అడిగినాడు. ఇంతవరకు సమాధానం చెప్పలే. అది చెప్పి రాండి ప్రజల్లోకి. ఇంతవరకు అవినాష్ సార్ చెప్పిన క్వశ్చన్లకు జవాబు ఇలాగపోయినారు. మళ్ళా వీళ్ళు దుష్టశక్తులతో కలిసి వైఎస్ కుటుంబం జగన్ సార్ పైన అవినాష్ సార్ పైన అలిగేషన్స్ చేస్తారు. ఎవరు చేసినారని ప్రజలు మొత్తానికి తెలుసు. చేసిన వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారని అందరికీ తెలుసు. ఈసారి రాష్ట్రం మొత్తం ముందు పులివెందులకి అంతా బాగా చూసుకున్నారు ప్రతిపక్షంలో. జగన్ సార్ సీఎం అయినాక 175 కాన్స్టిట్యున్సీలో పులివెందులు ఏ విధంగా అయితే చూసుకుంటారో అన్ని కాన్స్టిట్యున్సీ అదే విధంగా చూసుకొని జయప్రదంగా బస్సు యాత్ర ఏం చేసుకొని దుష్టశక్తులు రాళ్లతో ఇది చేసినా కానీ ప్రజల మద్దతుతో అన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగి ఇప్పుడు నామినేషన్ వేసి రేపొద్దున మేము చెప్తాం 1,00,000 మెజారిటీకి పైగా పులివెందుల నుంచి మేము ఇచ్చి 1,00,000 మెజారిటీ ఇచ్చి పులివెందుల ప్రజలు మేము మీసం తిప్పుతాం మొత్తం రాష్ట్రం మొత్తం. ఈసారి ఇంక సీఎం రాయల్గా ఎక్కిస్తాం సీటు. పులివెందులు అంటే కరువు సీమ కాదు, ఒక సక్సెస్ స్టోరీ, ఒక విజయ గాథ అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గడిచిన 10 ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈరోజు గత 5 ఏళ్లుగా 5,090 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని సీఎం సభాముఖంగా చెప్పారు. ఎలా అనిపిస్తోంది? ఆనాడు చంద్రబాబు నాయుడు తాత్కాలిక సెక్రటరీ కట్టి 2,000 కోట్లతో 3,000 కోట్లతో అని చెప్పి తాత్కాలిక సెక్రటరీ కట్టాడు. ఈరోజు ఒక మినీ సెక్రటరియట్ చూసుకుంటే పులివెందుల్లో మినీ సెక్రటరీ, గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ స్కూల్, బస్ స్టాండ్ ఇట్లాంటి బస్ స్టాండ్ హైదరాబాద్లో కూడా లేదు. అంత పెద్ద బస్ స్టాండ్, అట్లాంటి బస్ స్టాండ్ పులివెందులో రావడం చాలా బాగా చేశారు. ఈ అభివృద్ధి చూసుకుంటే ఎలాంటి సిటీ కూడా నెక్స్ట్ ఇంకొక బెంగళూరు, ఇంకొక హైదరాబాద్ అయిపోతుంది నెక్స్ట్ 5 ఇయర్స్లో. పులివెందుల సంక్షేమం అంటేనే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం. ఆనాడు వైఎస్ఆర్ వల్లే సంక్షేమం జరిగింది, ఈనాడు జగన్మోహన్ రెడ్డిగా. సంక్షేమం అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీనే. సంక్షేమం చేయడానికి ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళు ఇంకెన్ని తరాలు మారినా ఇలాంటి సంక్షేమం పేదవాళ్ళకి మంచి చేయడం కుదరదు. ఈ సంక్షేమం జరిగేది ఓన్లీ వైఎస్ఆర్ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి వల్లే అవుతుంది. రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2,78,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి ఘనత, పైసా లంచం లేకుండా 2,78,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్న విషయాన్ని స్పష్టం చేశారు. సీఎం పులివెందుల్లో సిఎస్ఐ చర్చి సభా ప్రాంగణంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా ఒకటే గ్రహించాలి, దుష్ట శక్తులంతా ఏకమై కుటుంబంలోనే చిచ్చులు పెడుతున్నటువంటి వీరి యొక్క చీకటి ఆలోచనలకు చెక్ పెట్టాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట మీరంతా నడవాలని చెప్పి ఆయన కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, పులివెందుల నుంచి.